నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద సొంత పార్టీ నాయకులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తున్నారన్నటువంటి అంశాన్ని మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు. ఆయన గతంలో కొల్లాపూర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరొక 10 సంవత్సరాల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా తెలంగాణ రాష్ట్రానికి, 2024 నుంచి 2034 దాకా నేనే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా, ఈ పాలమూరు బిడ్డనే శాసనాలు చేస్తాడు అని చెప్పేసి ఆయన కొల్లాపూర్ సభలో మాట్లాడాడు. దాని తర్వాత కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా పెద్దగా రెస్పాండ్ కాలే, పెద్దగా మాట్లాడలే ఎవరు కూడా. కానీ మునుగోడు, నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు మాత్రం రెస్పాండ్ అయ్యి ఆయన అప్పుడు కూడా ట్వీట్ వేసిర్రు. ఏమని ట్వీట్ వేసిర్రు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది కాంగ్రెస్ విధానాలకు, జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం. ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండడానికి కాంగ్రెస్లో ఎవరి సొంత నిర్ణయాలు ఉండవు, కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయం ఉంటుంది. ఆ నిర్ణయం ప్రకారమే ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి, మంత్రులు ఎవరు ఉండాలి అనేది కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం నిర్ణయిస్తుంది అని చెప్పేసి ఆయన పోస్ట్ పెట్టిండు. ఈ మాటలని నిబద్ధత కలిగిన కాంగ్రెస్ నాయకులు ఎవరైనా కూడా తప్పుపట్టరని చెప్పేసి ఆయన పెట్టినటువంటి వ్యాఖ్యలను కూడా సమర్థించుకున్నాడు. అలాగే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలని వ్యతిరేకించిండు. ఏ కాంగ్రెస్ కార్యకర్త కూడా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను సమర్థించదు అని చెప్పేసి మాట్లాడి ఆ రోజు ట్వీట్ చేసి తర్వాత మీడియాతో కూడా మాట్లాడి ఆయన స్టాండ్లో నిలబడ్డారు. సేమ్ అదే రాజగోపాల్ రెడ్డి గారు ఇవాళ కూడా రెస్పాండ్ అయ్యారు. మొన్ననేమో నేనే ముఖ్యమంత్రి అన్నటువంటి అంశం మీద రెస్పాండ్ అయ్యారు. ఇవాళనేమో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి డిజిటల్ మీడియా జర్నలిస్టుల మీద చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారో మనం చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ. ఇప్పటికే దాని మీద రకరకాల సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా వ్యతిరేకించిర్రు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఖండించిర్రు. ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు, ఎవరు కూడా మాట్లాడలేదు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మునుగోడు ఎమ్మెల్యే అయినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు ఇవాళ రెస్పాండ్ అయ్యారు. ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి వ్యాఖ్యలు ఒకసారి మనం ఇక్కడ చూస్తే, పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు డిఫరెన్షియేట్ చేయండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవరు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడి మొత్తం రాయలేదు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. వాళ్ళ పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివినా లేకపోతే ఓనమాలు మొత్తం అని వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షరం ముక్క కూడా ఒకప్పుడు. సో అట్లా జర్నలిస్టులను కించపరిచేటువంటి విధంగా మాట్లాడాడు. దాని తర్వాత అదే జర్నలిస్టులని కొట్టాలనిపిస్తుందని కూడా అన్నాడు ఆయన. ఇక ఒకసారి చూడండి, అది కూడా కూర్చోవడం కూడా ధిక్కారంగా. మన మీద లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళలో చూస్తుంటాడు. ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు, నన్ను చూసి తల ఉంచుకుంటలేవేంటారు. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు వలగొట్టాలని. కానీ పరిస్థితులు, హోదా అడ్డం వస్తుంటాయి. గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడి మేము చెప్పిన దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, లేకపోతే మేము చెబుతున్న ఉద్దేశం ఇదే అని. సో ఇట్లా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల మీద వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు చాలా తీవ్ర స్థాయిలో స్పందించారు. ఏమని స్పందించారు? ఆయన ట్వీట్ కూడా వేసిరు. ఇవాళ ఉదయం 7 గంటల ప్రాంతంలో ఒక ట్వీట్ వేసిరు. ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదు. చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పిండు ఆయన. ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉంది. నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ
ప్రధాన మీడియా వారిని ఎగదోయడం, ముమ్మాటికి విభజించి పాలించడమే. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి పేరు తీయకుండా వాళ్ళ పార్టీలో కీలక నాయకుడైనటువంటి, కీలక ఎమ్మెల్యే అయినటువంటి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు, సోషల్ మీడియా లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. సామాజిక స్పృహతోటి, సామాజిక బాధ్యతతోటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు డిజిటల్ మీడియాలో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళని గౌరవించాలే తప్ప వాళ్ళని అవహేళన చేయడము, అవమానించడము సబబు కాదు. అలాగనే తెలంగాణ సమాజం ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా ఎప్పుడు దాని శక్తి మేర సోషల్ మీడియాలో ఉన్నటువంటి, డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా వాళ్ళ శక్తి మేర కష్టపడుతూనే ఉన్నారు. ఫస్ట్ నుంచి కూడా కష్టపడుతూనే ఉన్నారు. నిబద్ధతతో పనిచేసేటువంటి ఈ జర్నలిస్టుల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. వాళ్లకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. దాంతోపాటు ఇంకొక కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ఇది ముమ్మాటికి విభజించి పాలించడమే అవుతున్నది అన్నాడు. దీన్ని తెలంగాణ సమాజం సహించదు అని కూడా అన్నాడు. ఇది 100% మేము మొన్న ఏదైతే మా వీడియోలో కానీ లేకపోతే 2-3 వేదికల మీద నుంచి కానీ డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరం ముక్తకంఠంతో చెప్పినటువంటి మాటనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు తన ట్వీట్ రూపంలో వెలుబుచ్చారు. అంటే రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా సమర్థించడం లేదు. ఆయన కింద ఉన్నటువంటి కొంతమంది, ఆయన మోచేతి నీళ్లు తాగేటి వాళ్ళు కొంతమంది మాత్రమే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు తప్ప ఎవరు కూడా డిజిటల్ మీడియాని కానీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులను కానీ ఎవరు కూడా అవహేళన చేసేటువంటి విధంగా వ్యవహరించడం లేదు. రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి వ్యాఖ్యలకు అందరూ ఇట్లా ఈ రకంగా వాళ్ళ వ్యతిరేకతని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. ఇవాళ చాలామంది మీరు అన్నారు కదా, ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ ఆ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళను పక్కకు పెట్టాలి, పక్కకు కూర్చోబెట్టండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి, సమాజంలో వాళ్ళు మేము ఒకటే కాదన్నటువంటి సంకేతాన్ని తీసుకురండి అనేటువంటి మాటని ఆయన మాట్లాడిండు. కానీ అదే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నటువంటి చాలామంది జర్నలిస్టులు, ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఓనర్లు మాకు మద్దతు తెలపకపోవచ్చు, కానీ చాలామంది జర్నలిస్టులు ఇప్పుడిప్పుడు ఫోన్లు చేసి వాళ్ళు కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. నిన్న మేము ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినప్పుడు అక్కడికి కూడా చాలామంది మిత్రులు వచ్చారు. రానటువంటి వాళ్ళు ఫోన్లు చేసి కూడా మద్దతు తెలిపారు. సో కాబట్టి ఇవాళ జర్నలిస్టులను విభజించాలని చూస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే అయిపోయింది వాళ్ళతో పని. రేవంత్ రెడ్డి గారికి యూట్యూబ్తోని పని అయిపోయింది. ఈ యూట్యూబ్ను వాడుకొని అధికారంలోకి వచ్చిర్రు, అయిపోయింది. ఇప్పుడు యూట్యూబ్ని బొందబెట్టాలి. యూట్యూబ్ని బొందబెట్టడం ఎవరి తరం కాలే సార్. ఈ దేశ చరిత్రలోనే కాదు, ఈ ప్రపంచ చరిత్రలో కూడా ఎవరి తరం కాలే. దాన్ని నిలువరించడం, దాన్ని ఆపేయడం ఎవరి తరం కాలే. ఏదో ఫేస్బుక్ని హ్యాండిల్ చేయగలిగారు, ఫేస్బుక్ని మేనేజ్ చేయగలిగారు. బీజేపీ లాంటి పార్టీలు ఫేస్బుక్ని హోల్డ్ చేయగలిగినాయి. అక్కడ ఏమైనా అటు ఇటుగా ఏమైనా వస్తే వెంటనే రకరకాల ఇబ్బందులు పెట్టి దాన్ని రీచ్ లేకుండా చేసిరు. మొత్తానికి ఇప్పుడు మీరు చూడండి, యూట్యూబ్ పెరిగిపోయింది వినియోగంలో, ఫేస్బుక్ తగ్గిపోయింది. ఫేస్బుక్ గతంలో ఎవరి అభిప్రాయాన్నైనా ఎలాంటి ఆటంకం లేకుండా తెలిపేవాళ్ళు, కానీ ఇప్పుడు రకరకాల గైడ్లైన్స్ తీసుకొచ్చి ఫేస్బుక్ దాని రీచ్ని తగ్గించుకున్నది. యూట్యూబ్ కూడా గైడ్లైన్స్ ఉన్నాయి, కానీ వారి భావ వ్యక్తీకరణ ఏదైతే ఉందో దానికి ఎలాంటి ఆటంకం లేకుండా, ఒకవేళ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ ఆ గైడ్లైన్స్ ప్రకారం అది కట్టడేసే ప్రయత్నం కూడా చేస్తుంది. కానీ యూట్యూబ్ ఇప్పటిదాకా ఏ ప్రభుత్వానికి కానీ ఏ రాజ్యానికి కానీ లొంగకుండా పని చేసుకుంటూ పోతుంది. ట్విట్టర్ కూడా అంతే. ట్విట్టర్లో కూడా ఎలాంటి అభిప్రాయాన్ని చెప్పొచ్చు, మీ సొంత అభిప్రాయాన్ని చెప్పేటువంటి వేదికగా అలా ఉండిపోయింది. ఇప్పుడు ఎక్స్గా మారినాక కూడా అది ఇంకా విస్తృతంగా పెరిగిపోయింది. సో కాబట్టి సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలనుకుంటే అది వాళ్ళ అమాయకత్వం అనేది కాంగ్రెస్ ఎమ్మెల్యే మరొకసారి చెప్పగానే చెప్పిండు. సో ఇది మొన్ననేమో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవిలో నేనే 10 ఏళ్ళు ఉంటానప్పుడు ఖండించారు రాజగోపాల్ రెడ్డి గారు. ఇప్పుడు జర్నలిస్టుల మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద ఖండించారు. సరే, ఆయన రాజకీయ అవసరం ఉందా ఏముందా తెలియదు, కానీ ఆయన పెట్టేటువంటి ట్వీట్లో మాత్రం వాస్తవం అయితే ఉన్నది. ఆ రోజు ముఖ్యమంత్రి పదవి మీద పెట్టినటువంటి మాటలో ఈయన ఖండించిన దాంట్లో వాస్తవం ఉన్నది, ఇవాళ కూడా ఆయన ఖండించిన దాంట్లో వాస్తవం ఉన్నది. కాబట్టి మేము ముందుకు ఈ వీడియో తీసుకురావడం జరుగుతుంది. సో కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా జర్నలిస్టుల మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే మంచిది. లేదు అనుకుంటే మీ సొంత పార్టీలోనే, మీ ప్రభుత్వంలోనే తిరుగుబాటు మొదలవుతుంది. మీరు చేసిన వ్యాఖ్యలకు మద్దతు లభించడం కరువు అవుతుంది అనేది
మరొకసారి ఈ ట్వీట్ తోటి నిరూపితమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్.